అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దామని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మహిళా నాయకురాలు యమున అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ నుండి యూటీఎఫ్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60% తగ్గించుకొని పేద మహిళలకు పని కల్పించకుండా చట్టాన్ని తయారు చేసిందన్నారు. దేశంలో ధరలు పెరగడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై కూడా పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డి సంగీత అనుష్క, సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంచి అంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, రామలింగేశ్వరరావు, సత్యబాబు, కుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి వాళ్ళ ప్రాణాలు తురాసాయిగా అర్పించి ఈ రోజు మన మహిళలకు కొన్ని హక్కులు జిల్లా నాయకులు దుర్గాదేవి శ్రీనివాస రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మార్చి 8 పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి అలాగే ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి అలాగే ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి కర్ణాటక రామలింగేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి తరపున మా విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతున్నాను. మరి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు కాకినాడలో పెద్ద ఎత్తున ర్యాలీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు యూరప్, అమెరికా దేశాల్లో వెట్టి చాకరీ మహిళలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు, మహిళలు వివక్షతకు గురవుతున్నారని ఆనాడు ఆ వీరమాతలు రోడ్డెక్కి వాళ్ళ ప్రాణాలను తునాసాయంగా అర్పించి వాళ్ళు నెత్తురొడ్డి వాళ్ళ గుండె తుపాకీ గుళ్లకు వాళ్ళ గుండెను ఎదురొట్టి సాధించి పెట్టారు. మనకి కేవలం 8 గంటల పనిదినాన్నే కాదు, మహిళలకు అనేక హక్కులను కూడా వాళ్ళు సాధించి పెట్టారు. కానీ ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనువాద విష సంస్కృతిని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి మహిళలను వంటగదిగా పరిమితం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మరింత ఎక్కువగా మద్యం పెరిగిపోయింది, మద్యం ఏరులై పారుతుంది, బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, హత్యలు పెరిగిపోయాయి, స్త్రీలపైన చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. మరి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏంటంటే మరి అత్యాచారాలను ప్రభుత్వాలు అరికట్టాలి. ప్రభుత్వాలు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యన్న విషయం తెలిసిందే.